అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్ అండ్ ప్రాపర్టీ ఎక్స్పర్ట్. సో, ఇప్పుడు సెకండ్ ఇన్వెస్టర్స్ అంటే ఆల్రెడీ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకి అపార్ట్‌మెంటో, విల్లావో ఉంటాయి డెఫినిట్‌గా ఎండ్ యూజర్స్‌కి. అలాంటి వాళ్ళు మళ్ళీ ప్రాపర్టీస్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నా సజెషన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ప్లాట్స్‌లో రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. సో, ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇమ్మీడియేట్‌గా కొన్ని లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసామండి. ఇక్కడ గాని మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్‌గా మీకు నెక్స్ట్ లెవెల్‌లో రిటర్న్స్ రాబోతున్నాయి. ఎందుకంటే రెసిడెన్సెస్ బాగా గ్రో అవుతున్నాయండి. సిటీ నుంచి దూరం వెళ్తున్నారు పబ్లిక్. ఓఆర్ఆర్ నుంచి ఒక 10 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారండి. ఎందుకంటే దే నీడ్ పీస్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్స్. సో, అలాంటి వాళ్ళకి కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. నేను చెప్పబోతున్నాను. ఈరోజు పటాన్ చెరువు దగ్గర చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయండి. పటాన్ చెరువు ఓఆర్ఆర్ దగ్గర మనం ఇస్నాపూర్ అనుకున్న 40,000-55,000 మధ్యన ఉన్నాయండి. ఈవెన్ కమర్షియల్ 65-70 ఈవెన్ ₹1,00,000 కూడా చెప్తున్నారు. సో, ఐ మీన్ ఇస్నాపూర్ ఈజ్ రూల్డ్ అవుట్ అండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తే సంగారెడ్డి అండి. సంగారెడ్డిలో ఈరోజు ఒక ప్లాట్ కొనాలి అనుకుంటే 45,000-60,000 మధ్యన ఉన్నాయండి. కమర్షియల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ సంగారెడ్డి ఈజ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. కలెక్టరేట్ ఆఫీస్ కూడా ఉంది. సంగారెడ్డి బాగా గ్రో అయిందండి. కానీ సంగారెడ్డికి ఇటు ఇస్నాపూర్‌కి మధ్యన రుద్రారం ఇప్పుడు గ్రో అవ్వబోతుందండి. దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. రుద్రారంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే రుద్రారం నుంచి మనం ఓఆర్ఆర్‌కి 10 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. మళ్ళీ ఓఆర్ఆర్ నుంచి గచ్చిబౌలి 20 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చండి. సో, 30 మినిట్స్‌లో మీరు గచ్చిబౌలి చేరిపోవచ్చు రుద్రారం నుంచి. అదేవిధంగా అగైన్ గచ్చిబౌలి నుంచి రుద్రారం 30 మినిట్స్‌లో చేరుకోవచ్చు. సో, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఫర్ ఐటీ పీపుల్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చండి. కానీ రుద్రారంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే రుద్రారంలో చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయండి. గీతం కాలేజ్ ఉంది. ఇది కాకుండా ఇంకో 2 యూనివర్సిటీస్ గీతం మెడికల్ కాలేజ్ కడతారని ఒక టాక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా రుద్రారం తర్వాత కంది దగ్గర ఐఐటీ ఉందండి. రుద్రారం నుంచి ఒక 6.5, 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత పాషమలేరం అనే ఇండస్ట్రీస్ ఉన్నాయండి. చాలా కంపెనీస్, చాలా ఎంప్లాయ్మెంట్ ఉందండి అక్కడ. సో, ఇక్కడ డెడ్లీ నీడెడ్ అండి. రెసిడెన్సెస్ అయితే కావాలి. కమింగ్ 3-4 ఇయర్స్‌లో హ్యూజ్ రెసిడెన్సెస్ రాబోతున్నాయి. సో, ఈరోజు మీరు రుద్రారంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 25,000 నుంచి దాదాపుగా 30-35,000 మధ్యన మనకి పర్ స్క్వేర్ యార్డ్ దొరికేస్తుందండి. ఒక 300 గజాలు ఈరోజు ఇన్వెస్ట్ చేసి ఒక్క 3-4 ఇయర్స్ తర్వాత ఒక 5 స్టోరీడ్ బిల్డింగ్ కడితే హ్యాపీగా మీకు నాకు తెలిసి 2-2.5 లక్షలు ఐ మీన్ రెంటల్ అయితే డెఫినెట్‌గా రాబోతుందండి. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ రుద్రారం లెట్ అస్ కమ్ టు ద సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్‌లో చాలా ప్లాట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పెద్ద గోల్కొండ బాగుంది. తుక్కుగూడ బాగుందండి. తుక్కుగూడ శ్రీశైలం హైవే అప్ టు అమంగల్ వరకు చాలా లేఅవుట్స్ వస్తున్నాయండి. తుక్కుగూడలో ఈరోజు కామన్ మ్యాన్ ఎఫర్ట్ చేయలేని పరిస్థితి అండి. ఎందుకంటే 40,000-60,000 మధ్యన అవైలబుల్ ఉన్నాయండి. సో, తుక్కుగూడకి అతి దగ్గరలో తుములూరు ఇప్పుడు గ్రో అవుతుందండి. తుములూరులో కూడా ఈరోజు 40,000-45,000 ఉన్నాయండి. కొన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేయబోతున్నారండి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే మీకు 24,000-25,000లో మీకు శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో మీకు వచ్చేస్తుందండి. ఈ లాంచ్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్‌గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు డబుల్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వితిన్ ద స్పాన్ ఆఫ్ 1.5-2 ఇయర్స్ అండి. సో, యెస్, తుములూరు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ టు ఇన్వెస్ట్. కొత్తూరు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇన్వెస్ట్. కొత్తూరు అంటే మన ఆహ్, ఆహ్, టూ 200 ఫీట్ రోడ్ ఇప్పుడు వేశారండి. ఫ్యూచర్ సిటీ రోడ్. ఒకప్పుడు ఫార్మసిటీ రోడ్ కోసం వేశారు. సో, ఆ జంక్షన్‌కి కొత్తూరు జంక్షన్ అంటామండి. ఆ జంక్షన్ చుట్టూ మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మినిమమ్ 30,000 అయితే ఉందండి. సో, ఇప్పుడు ఈ కొత్తూరు అనేది మనకి ఫ్యూచర్ సిటీకి గేట్‌వే అవ్వబోతుందండి. నాకు తెలిసి 2 గేట్‌వేస్ అండి. ఒకటి శ్రీశైలం హైవే మీద కొత్తూరు ఒకటి. కొత్తూరు కొంచెం హై సెగ్మెంట్‌లో ఉంది. అగైన్ సాగర్ హైవే నుంచి మనకి యాచారం ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ మేజర్ రోల్ అండి ఇన్ రియల్ ఎస్టేట్. యాచారం నుంచి ఫ్యూచర్ సిటీ అతి దగ్గరలో ఉందండి. యాచారం సాగర్ హైవే మీద ఉన్నదండి. అదేవిధంగా యాచారంలో చాలా స్కూల్స్ ఉన్నాయండి. యాచారంలో ఇప్పుడు ఫ్యూచర్‌లో కొన్ని మాల్స్ రాబోతున్నాయండి. ఫ్యూచర్ సిటీకి దృష్టిలో పెట్టుకొని ఈ లొకేషన్ బాగా గ్రో అవుతుందండి. సో, ఫ్యూచర్ సిటీకి హార్డ్‌లీ ఒక 7 కిలోమీటర్ రేడియస్‌లో ఉంటుందండి యాచారం. సో, యెస్, యాచారం ఈజ్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. యాచారంలో ఈరోజు హైవే మీద ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకి 17,000-20,000 మధ్యన దొరికేస్తున్నాయండి హైవే మీద.
అండ్ హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి అనుకుంటే 16,000-17,000లో 15,000లో కూడా దొరికేస్తున్నాయండి. సో నెక్స్ట్ యాచారం తర్వాత అగైన్ తక్కల్పల్లి ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. తక్కల్పల్లి కూడా మనకి హైవే మీద ఉన్నది. ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు అరౌండ్ 15,000-17,000 లోపల దొరికేస్తున్నాయండి. బట్ యాచారం కన్నా బిఫోర్ మనకి ఇబ్రహీంపట్నం ఉందండి. ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక 16,000 నుంచి 30,000 మధ్యన మనకి ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విజయవాడ హైవే కూడా గ్రో అవుతుందండి. మనకి అప్ టు చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి మనకి. ఎందుకంటే ఆల్రెడీ గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ మార్కెట్ స్టాగ్నెంట్ అయిపోయిందండి. ఇప్పుడు అగైన్ ఇక్కడ 6 లేన్ వేస్తున్నారు, ఎక్స్ప్రెస్ హైవేస్ వేస్తున్నారు కాబట్టి విజయవాడ వరకు మళ్ళీ అగైన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొదలవబోతుంది. ఈరోజు ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా ఇంకా 3-4 ఇయర్స్లో మీరు మంచి రిటర్న్స్ చూడబోతున్నారు. మనకి అరౌండ్ ఈ విజయవాడ హైవే మీద 15,000-25,000 మధ్యన మనకి మంచి మంచి ప్రాజెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో మంచి ప్రైస్లో కూడా దొరుకుతాయి. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. ఎందుకంటే అప్ టు మనకి పెద్దంబర్పేట వరకు మెట్రో అనేది శాంక్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ లొకేషన్ కూడా ఇప్పుడు ఒకప్పుడు విజయవాడ ఎలాగ హైప్లో ఉందో హైవే ఇప్పుడు కూడా ఆ హైప్ అయితే మీరు చూడబోతున్నారు. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్స్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ బెంగళూరు హైవే ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ అండి. మనకి అగైన్ మనకి అప్ టు కొత్తూరు షాద్నగర్ వరకు మనకి మెట్రో కూడా శాంక్షన్ అయింది. షాద్నగర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే షాద్నగర్ ఈజ్ ఎ టౌన్, ప్లస్ షాద్నగర్లో మనకి ఫ్యూచర్లో మెట్రో రాబోతుంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా ఉందండి. ఎక్కువగా ఈ లోకల్ ట్రైన్స్ ఎక్కువగా ట్రావెల్ అవుతాయండి. సో ఎస్, షాద్నగర్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్. షాద్నగర్ పేరు చెప్పి 10 కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్తారండి. ఆ ప్రాజెక్ట్స్ కాదు, మీరు హైవేకి 1-2 కిలోమీటర్ రేడియస్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అప్ టు కావాలంటే మీరు రాజాపూర్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. బట్ ప్రాపర్ షాద్నగర్లో తీసుకుంటే మీకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఫ్యూచర్లో మంచి రెసిడెన్సీస్ కూడా రాబోతున్నాయండి. ఇక్కడ మీకు 20,000-25,000 లోపల దొరికిస్తాయి హైవే మీద అండి. సో ఎస్, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కంపెనీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయండి ఇక్కడ. అగైన్ అమెజాన్ డాటా సెంటర్స్ అని, అదానీ రిలేటెడ్ ల్యాండ్స్, ఇప్పుడు అదానీ గ్రూప్ ల్యాండ్స్ కొన్నారండి. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, చాలా ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ వాట్ అబౌట్ టాపిక్ అండి. మీరు ఏవైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అడ్వైస్ కావాలనుకుంటే ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ అండ్ ఛానల్స్ ఉన్నాయండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అనే ఛానల్ ఉందండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.